హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అప్పలకొండ యాంబ రాక్ గార్డెన్స్కి అయితే వచ్చేసాము. ఆ రాక్ గార్డెన్స్ ఎక్కడుంది ఏంటి మీకు డౌట్ అయితే రావచ్చు. విజయనగరంలోని కొత్తపేట నీళ్ళ ట్యాంక్ దగ్గర రాక్ గార్డెన్స్ అయితే ఉంది. అయితే లోపల ఏమున్నాయి, రాక్ గార్డెన్స్ అంటే ఏంటి, ఆ లోపల అసలు ఏంటి, ఈ ప్లేస్ ఎక్కడుంది అని మీ అందరికీ సందేహాలు రావచ్చు. మీ అందరి సందేహాలు తీర్చడానికి ఈరోజు నేను మీ ముందుకైతే వచ్చేసాను. రండి చూద్దాం. గార్డెన్స్లో మొక్కలైతే పెంచారు. ఈ అందమైన మొక్కలు చూడండి, గ్లోబ్ ఆకారంలో గుండ్రంగా బాల్ ఆకారంలో ఉన్నాయి. ఈ మొక్కల మీద ముళ్ళు అయితే ఉన్నాయి. నాకైతే ఈ మొక్కల పేర్లు తెలియదు. రౌండ్గా చాలా బాగున్నాయి. ఫుట్బాల్ లాగా, వాలీబాల్ లాగా అనిపించింది. ఈ కొండల మధ్యలో ఇలాంటి క్రోటన్ మొక్కలు ఎంతో అందంగా చక్కగా పెంచుతున్నారు. ఇదేదో స్నేక్ టైప్లో అట్లాగా చిన్న చిన్న స్నేక్స్ అన్నీ కలిపి ఒక గుబురుగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే. మీకు ఏమైనా ఈ ప్లాంట్స్ పేర్లు అయితే ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే కొబ్బరి ఆకులు టైప్లో ఉన్నాయి. లీవ్స్ మాత్రం చాలా చిన్న పొట్టిగా ఉంది. చూసారా ప్లాంట్, చాలా చేరక బాగాలేదు. ఇక్కడ చిన్న చెరువు టైప్ లాగా వాటర్ స్టాక్ ఉంది. మేము వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఈ చెరువులో వాటర్లో చిన్న చిన్న చేపలు అయితే ఏరుతూ చాలా సరదాగా ఉన్నారు. చూడండి, డిఫరెంట్ మొక్కలు అయితే ఇక్కడ పెంచడం జరుగుతుంది. గవర్నమెంట్ చాలా చక్కగా ఈ రాళ్ళ మధ్యలో ఏంటి మొక్కలు ఎలా పెరుగుతాయి అని మనకి డౌట్ అయితే రావచ్చు. కానీ చాలా అందంగా అసలు ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రాళ్ళ దగ్గరికి వస్తే మనకి ఈ కొండల మధ్యలో ఎప్పుడు ఇటువంటి అందాన్ని అయితే మనం చూడలేదు ఎప్పుడు కూడా. మీకైతే చూపించడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. చూడండి, పిల్లలైతే ఇక్కడ చూసారా జారుడు బల్ల చక్కగా ఆడుకోవడానికి కూడా ఉంది. ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది చిన్నపిల్లలు ఇక్కడ ఈవినింగ్ టైంలో వచ్చి ఆడుకుంటూ ఉంటారంట. నేను వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలైతే ఉన్నారు. ఇక్కడ ఒక కోట కూడా ఉంది. మీరు చూసినట్లయితే ఈ కోట చాలా పురాతన కాలమైనది, పాడుబడిపోయి ఉన్నది. నాకైతే చూడడానికి లోపల ఏముందని తెలుసుకోవాలని ఉంది, కానీ చూడడానికి భయంగా అయితే ఉండి నేను ఇక్కడి నుంచే వీడియో తీశాను. దగ్గరికి కూడా వెళ్ళలేదు. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ ఒక చాలామందికి తెలియని విషయం, ఓపెన్ జిమ్ అయితే ఉంది. ఈ ఓపెన్ జిమ్లో రకరకాలైనటువంటి మన హెల్త్కి సంబంధించి జిమ్ ఐటమ్స్ ఏవైతే జిమ్లో ఉంటాయో, ఎక్సర్సైజులు చేసే మిషన్స్, పరికరాలు ఇక్కడైతే గవర్నమెంట్ చాలా ఫ్రీగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసింది. చాలామందికి ఈ విషయం తెలీదు. ఈవినింగ్ టైం అయితే చాలా రష్గా ఉంది. చిన్నపిల్లలే ఉన్నారు చాలామంది, పెద్దవాళ్ళు కూడా పిల్లలు తీసుకొని వస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఖాళీ లేకుండా ఫుల్గా ఆడుతూ ఉన్నారు. మా పిల్లల్ని, మా పాప వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చాను. ఇక్కడ చాలా ఎక్సర్సైజులు అన్నిటి మీద ప్రయోగం అయితే చేసి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఈ ఓపెన్ జిమ్కి వచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓపెన్ జిమ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు కదా, కొత్తపేట నీళ్ళ ట్యాంకు దగ్గర. కొత్తపేట నీళ్ళ ట్యాంక్ అంటే మీకు చాలామందికి విజయనగరం తెలియని వాళ్ళంటూ ఉండరు. కాబట్టి ఈ వీడియో చూసైనా సరే ఈ జిమ్ని ఉపయోగించుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. చూడండి, ఆరోగ్యంగా ఉంటేనే కదండి మనిషికి ఆనందం, బలం. చూడండి ఎంత చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నారో పిల్లలు. మా రాక్ గార్డెన్ ట్రిప్ అయితే అయిపోయింది. ఈ రాక్ గార్డెన్స్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని మేము ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.